60 days జాబ్ అయిన తర్వాత ఒక H1B వర్కర్ అమెరికాలో ఉండడానికి మిగిలిన ఓన్లీ సేఫ్టీ నెట్ ఇది. కానీ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఈ 60-డే రూల్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలని చూస్తుంది. ఇది ఇంప్లిమెంట్ అయితే జాబ్ పోయిన 6 అవర్స్ తర్వాత కూడా మీరు యుఎస్ లో లీగల్లీ ఉండలేరు. జాబ్ పోతే కొత్త జాబ్ తెచ్చుకోవచ్చు, కానీ అసలు కంట్రీలోనే ఉండకపోతే ఏం చేయాలి? ఈ రూల్ నిజంగానే పోతుందా? పోతే పరిస్థితి ఏంటి? ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అసలు యుఎస్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఆర్ దే రియల్లీ టార్గెటింగ్ ఇండియన్స్? సో డీటెయిల్ గా ఒక్కొక్కటి విల్ బ్రేక్ డౌన్. చాప్టర్ 1 ద 60-డే లైఫ్ లైన్. యుఎస్ లో మాస్టర్స్ కి వెళ్లే ప్రతి ఒక్కరికి టార్గెట్ ఒకటే, మంచి జాబ్, H1B వీసా అండ్ దెన్ గ్రాడ్యువల్లీ సెటిలింగ్ డౌన్ దేర్. కానీ టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. అందుకే 2017 లో యుఎస్ గవర్నమెంట్ ఒక క్రూషియల్ రూల్ తీసుకొచ్చింది. అదే ఈ 60-డే గ్రేస్ పీరియడ్. బేసికల్లీ ఒకవేళ మీరు H1B, L1 లేదా O1 వీసాలో ఉన్నప్పుడు మీ ఎంప్లాయర్ సడన్ గా మిమ్మల్ని ఫైర్ చేస్తే మీరు ఇమీడియట్ గా కంట్రీ వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒక 2 months బఫర్ టైం మీకు ఇచ్చేవాళ్ళు. ఈ 60 days లో ఏం చేయొచ్చు అంటే కొత్త ఎంప్లాయర్ ని వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, F1 లేదా B1, B2 వీసా లాంటి వేరే ఇమిగ్రేషన్ స్టేటస్ కి చేంజ్ అయిపోవచ్చు, లేదా వర్స్ట్ కేస్ సినారియోలో పీస్ఫుల్ గా ప్యాక్ చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు. ఇది లిటరల్లీ ఒక లైఫ్ లైన్ లాగా వర్కౌట్ అయింది. 2022 to 23 టెక్ లే ఆఫ్ వేవ్ లో ఈ 60 days బఫర్ వల్ల లక్షల మంది ఇండియన్స్ యుఎస్ లో సర్వైవ్ అవ్వగలిగారు. చాప్టర్ 2 న్యూ థ్రెట్. వాట్ ఇఫ్ 60 days బికమ్ 0? కానీ ఇప్పుడు ఆ 60 days సేఫ్టీ నెట్ మీదనే డేంజర్ పడింది. DHS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఒక ప్రపోజల్ ని OMB రివ్యూకి పంపించారు. అండ్ ఆ ప్రపోజల్ లో ఉన్న ఒక చేంజ్ H1B వర్కర్స్ కి గేమ్ మొత్తం మార్చేస్తుంది. అదే 60 days ని రిమూవ్ చేయడం. ఇప్పుడు ఒక్కసారిగా డిఫరెన్స్ చూడండి. కరెంట్ సిస్టమ్ లో జాబ్ పోయింది అనుకోండి, 60 days టైం కొత్త ఎంప్లాయర్ సెర్చ్ చేసుకోవచ్చు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ కొత్త ప్రపోజల్ ఫైనల్ అయితే జాబ్ పోయింది అనుకోండి, ఆ 60 days గ్రేస్ పీరియడ్ ఉండదు. అంతే, ఇక్కడ నుంచి ఎవ్రీ సింగిల్ డే బికమ్స్ క్రిటికల్. ఎందుకంటే H1B వర్కర్ కి కొత్త జాబ్ అంటే జస్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి అప్లై క్లిక్ చేయడం కాదు. కంపెనీ విల్లింగ్ ఉండాలి, ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలి, ఇమిగ్రేషన్ టీమ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, అండ్ ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ టైం. కరెంట్ 60 day లో ప్రొటెక్షన్ లేకపోతే న్యూ ఎంప్లాయర్ కి వెతుక్కోవడానికి ఉన్న బ్రీతింగ్ స్పేస్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ అవ్వచ్చు. ఇంకా డేంజరస్ ఏంటంటే నేను యుఎస్ లోనే ఉండి నెక్స్ట్ ఎంప్లాయర్ కోసం ట్రై చేస్తాన ఆప్షన్ కూడా కాంప్లికేట్ అయిపోతుంది. బికాస్ ఎంప్లాయ్మెంట్ ఎండ్ అయ్యాక న్యూ ఎంప్లాయ్ కి ట్రాన్స్ఫర్ చేయడం, స్టేటస్ చేంజ్ చేయడం, యుఎస్ లో లాఫుల్ గా కంటిన్యూ అవడం అన్ని ఇమిగ్రేషన్ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ USCIS డిస్క్రిప్షన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో హెల్ప్ చేయగలిగిన అది ఆటోమేటిక్ సేఫ్టీ నెట్ కాదు. కొత్త జాబ్ దొరికే వరకు నేను అమెరికాలో లీగల్లీ ఉండగలను అంటే, అండ్ దట్ ఈజ్ రియల్లీ థ్రెట్. సరే, H1B వాళ్ళకి ప్రాబ్లం, మిగతా వీసా హోల్డర్స్ కి ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రపోజల్ H1B తో అయిపోవట్లేదు. L1, O1, E1, E2, E3, H1B1, TN మల్టిపుల్ వీసా కేటగిరీస్ ఈ ప్రపోజ్డ్ చేంజ్ వల్ల పొటెన్షియల్లీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఒక బిగ్గర్ క్వశ్చన్. 2017 నుంచి వర్కర్స్ కి ఒక ట్రాన్సిషన్ విండో ఇచ్చిన యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు సడన్ గా ఆ విండోని ఎందుకు క్లోజ్ చేయాలని చూస్తుంది? ఈ రూల్ అందరికీ అప్లై అయినా ఇంపాక్ట్ అందరికీ సేమ్ గా ఉండదు. సమ్ కంట్రీస్ కి ఎఫెక్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. కానీ ఇండియన్స్ H1B స్టోరీలో ఇండియా ఆల్రెడీ బిగ్గెస్ట్ ప్లేయర్. సో నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ గవర్నమెంట్ ఈ రూల్ ని చేంజ్ చేస్తే ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అండ్ ఆ ఆన్సర్ కోసం మనం H1B నంబర్స్ ని చూడాలి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో అప్రూవ్డ్ H1B పిటిషన్స్ లో అరౌండ్ 71% ఇండియన్ నేషనల్స్ కి సంబంధించినవే. 71% అంటే H1B ప్రోగ్రామ్ గురించి యుఎస్ లో మేజర్ పాలసీ చేంజ్ జరిగితే ఇండియా మీద ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా హ్యూజ్ గా ఉంటుంది. అండ్ రిమెంబర్, H1B వర్కర్స్ అంటే జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు, టెక్, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, స్పెషలైజ్డ్ ప్రొఫెషన్స్ అండ్ మెనీ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఈ ఎకో సిస్టమ్ లో ఇయర్స్ నుంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇయర్స్ నుంచి అమెరికాలో లైఫ్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ అక్కడే, హోమ్ అక్కడే, కిడ్స్ అక్కడే. ఇప్పుడు ఒక లే ఆఫ్ తో ఆ మొత్తం స్టెబిలిటీ క్వశ్చన్ మార్క్ లో పడిపోవచ్చు. అండ్ ఇఫ్ దట్ 60 days సేఫ్టీ నెట్ కూడా లేకపోతే ఇమిగ్రేషన్ స్టాటస్ కూడా ఇమీడియట్లీ బికమ్స్ ద కన్సర్న్. దట్స్ వెన్ ఎ నార్మల్ కెరీర్ క్రైసిస్ కెన్ టర్న్ ఇంటూ ఎ ఇమిగ్రేషన్ క్రైసిస్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఇండియన్స్ షుడ్ బి పేయింగ్ అటెన్షన్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. ఆర్ ద యుఎస్ గవర్నమెంట్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ ఇండియన్స్? రైట్ నౌ వీ కెనాట్ సే దట్. దెర్ ఇస్ నో బేసిస్ టు క్లెయిమ్ దట్ దిస్ ప్రపోజల్ వాస్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ టు టార్గెట్ ఇండియన్స్. But if Indians make up such a massive share of H1B beneficiaries, a rule that changed the H1B system will inevitably hit the Indians' heart. And that's the real story. But if the rules change, why would Indians feel the impact more than most? And ఇలాంటి స్టోరీస్ లో హెడ్లైన్స్ చూసి పానిక్ అవడం ఈజీ. H1B gone, ఇండియన్స్ టార్గెటెడ్, అమెరికాలో ఉండలేరు అని. బట్ యాక్చువల్ స్టోరీ యూజువల్లీ హెడ్లైన్ కన్నా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అందుకే మనం ఇక్కడ రూమర్ ని రిపీట్ చేయడం కాదు. వాట్ చేంజ్, హూ ఈజ్ ఎఫెక్టెడ్, వాట్స్ కన్ఫర్మ్, వాట్స్ స్టిల్ జస్ట్ ఎ ప్రపోజల్, ఆ డిఫరెన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. మీరు యుఎస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ యుఎస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళైనా, ఇమిగ్రేషన్ పాలసీ అంటే మీ కెరీర్ డెసిషన్ లో పార్ట్. సో ఇఫ్ యూ వాంట్ ద రియాలిటీ బిహైండ్ దీస్ హెడ్లైన్స్, సబ్స్క్రైబ్. బికాస్ నెక్స్ట్
మనం యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ స్టోరీని చూద్దాం. అండ్ అక్కడ ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఉంది. అసలు 2017 లో క్రియేట్ చేసిన ఈ సేఫ్టీ నెట్ ని ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనేది. దట్ ఈస్ అవర్ చాప్టర్ 4. ఈస్ ద రూల్ ఆల్రెడీ యాక్టివ్? సో ద బిగ్ క్వశ్చన్, రేపటి నుంచి ఈ రూల్ అయిపోతుందా? జాబ్ పోతే వెంటనే ఫ్లైట్ ఎక్కేయాలా? టేక్ ఎ డీప్ బ్రీత్. నాట్ ఇట్. ఇది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. The 60-day grace period remains part of the existing framework. ఈ డిహెచ్ఎస్ ప్రపోజల్ జస్ట్ రివ్యూ స్టేజ్ లో ఉంది. యుఎస్ గవర్నమెంట్ లో ఒక రూల్ పాస్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ అ లాంగ్ సైకిల్. ఫెడరల్ రివ్యూ అవ్వాలి, రూల్ మేకింగ్ ప్రాసెస్ జరగాలి, పబ్లిక్ కామెంట్స్ కి పెట్టాలి, అండ్ దెన్ ఓన్లీ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో క్లియర్ గా చెప్పాలంటే 60-day గ్రేస్ పీరియడ్ ఇప్పుడు క్యాన్సిల్ కాదు. ఈ ప్రపోజల్ ఇంకా రివ్యూ స్టేజ్ లోనే ఉంది. ముందు రెగ్యులేటరీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, ఫైనల్ రూల్ రావాలి. ఇంకా ఈ ప్రపోజల్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఫామ్ లో ఫైనల్ అవుతుంది కూడా గ్యారంటీ లేదు. ఇది మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు, మాడిఫై అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, లేదా విత్డ్రా కూడా అవ్వచ్చు. కానీ ప్రెసెంట్ యాక్టివ్ లేదు కదా, సో రిలాక్స్ అని అనుకుంటే అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే రూల్ ఇప్పుడు యాక్టివ్ కాకపోవచ్చు, కానీ డైరెక్షన్ క్లియర్ గా ఉంది. యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఇంకా స్ట్రిక్ట్ అవుతున్నాయి. సో స్మార్ట్ H1B వర్కర్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఈ రూల్ పాస్ అయినా లేదా రేపు సడన్ గా జాబ్ లాస్ అయినా మీ దగ్గర ఆల్రెడీ ప్లాన్ బి ఉండాలి. అండ్ ఆ ప్లాన్ బి ఏంటి? జాబ్ అయిన ఫస్ట్ డే నుంచి ఈ 60 days ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది. దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 5, ది సర్వైవల్ స్ట్రాటజీ. ఇప్పటి వరకు మనం ప్రాబ్లం గురించి మాట్లాడడం, కానీ ప్రాబ్లం తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి? సొల్యూషన్ కూడా తెలుసుకోవాలి కదా. సో H1B మీద యుఎస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఈవెన్ F1 మీద MS కోసం యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మైండ్ సెట్ చేంజ్ కావాలి. నా జాబ్ సేఫ్, నా కంపెనీ పెద్ద కంపెనీ, నేను టాప్ పర్ఫార్మర్, ఇవి అజంప్షన్స్. కెరీర్ లో బ్యాకప్ లేకుండా కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ డేంజరస్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ USA, జస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ 3 things. ద ఫస్ట్ వన్, ఆల్వేస్ బి ఇంటర్వ్యూయింగ్. జాబ్ ఉందని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపొద్దు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి, ఇండస్ట్రీలో పీపుల్ తో కనెక్ట్ అవ్వండి, రిక్రూటర్స్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీ నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుందో యూ కాంట్ ప్రెడిక్ట్. అండ్ H1B వర్కర్ కి నెట్వర్కింగ్ అంటే జస్ట్ కెరీర్ గ్రోత్ కాదు, ఇట్ కెన్ బికమ్ యువర్ ఫాస్టెస్ట్ రూట్ టు యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ వెన్ థింగ్స్ గో రాంగ్. సో వాట్స్ ద ఎయిమ్? స్టార్ట్ యువర్ జాబ్ సర్చ్ వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ జాబ్, నాట్ వెన్ యూ లాస్ట్. జాబ్ ఉన్నప్పుడే నెక్స్ట్ ఆపర్చునిటీ పైప్ లైన్ లో ఉండేలా చూసుకోండి. సెకండ్ పాయింట్, H1B ఈజ్ నాట్ ఓన్లీ ప్లాన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, మీ ఎంటైర్ ఫ్యూచర్ ని ఒక సింగిల్ ఇమిగ్రేషన్ పాత్వే మీద డిపెండ్ అవ్వకూడదు. డిపెండింగ్ ఆన్ యువర్ ఇండివిజువల్ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీ, EB1, EB2, NIW, O1 లాంటి అదర్ ఇమిగ్రేషన్ పాత్వేస్ గురించి క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అటార్నీతో డిస్కస్ చేయండి. థర్డ్ థింగ్, బిల్డ్ ఎ రియల్ ఎమర్జెన్సీ ఫండ్. అండ్ ఫైనల్లీ, మనీ మ్యాటర్స్ ఆల్వేస్. యుఎస్ లో సాలరీ హైగా ఉందని హై లైఫ్ స్టైల్ కి ఇమీడియట్లీ అప్గ్రేడ్ అవ్వకండి. న్యూ కార్, బిగ్ అపార్ట్మెంట్, లగ్జరీ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ EMI లో తీసుకుంటే జాబ్ పోతే ప్రెషర్ డబుల్ అవుతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్స్ బిల్డ్ చేసుకోండి. అట్లీస్ట్ సెవరల్ మంత్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయగలిగే కుషన్ అనేది మీకు ఉండాలి. రెంట్, ఫుడ్, ఇన్సూరెన్స్, బేసిక్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇఫ్ నెసెసరీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ కాస్ట్ కూడా మీ దగ్గర రెడీ ఉండేలా చూసుకోండి. బికాస్ వెన్ యువర్ ఇమిగ్రేషన్ స్ట్రాటజీ ఇస్ కనెక్టెడ్ టు యువర్ ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ రన్వే ఈజ్ ఈక్వల్ టు డెసిషన్ మేకింగ్ పవర్. సో ఈ 3 things లో కామన్ పాయింట్ ఏంటి? డోంట్ వెయిట్ ఫర్ క్రైసిస్. జాబ్ పోయాక నెట్వర్క్ బిల్డ్ చేయడం ఈజ్ లేట్. జాబ్ పోయాక ఇమిగ్రేషన్ ఆప్షన్స్ సర్చ్ చేయడం అనేది లేట్. బ్యాంక్ అకౌంట్ ఎంప్టీ అయ్యాక ఎమర్జెన్సీ ఫండ్స్ గురించి థింక్ చేయడం అనేది టూ లేట్. ఈ రోజు 60-day గ్రేస్ పీరియడ్ ఉంది, రేపు లేకపోవచ్చు, కానీ ఒక థింగ్ మీ కంట్రోల్లో ఉంటుంది, హౌ ప్రిపేర్డ్ యు ఆర్ బిఫోర్ దట్ క్లాక్ స్టార్ట్స్. అమెరికన్ డ్రీమ్ అయిపోలేదు, కానీ దానికి రూల్స్ ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. యుఎస్ కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళైతే కళ్ళు తెరిచి వెళ్ళండి. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళైతే అలర్ట్ గా ఉండండి. బికాస్ ఇప్పుడు మనం చూసింది ఒక 60-day రూల్ గురించి మాత్రమే కాదు, మీ కెరీర్, మీ ఇమిగ్రేషన్ స్టాటస్ రెండు ఎంత క్లోజ్లీ కనెక్టెడ్ ఉన్నాయో చూసుకోండి. సో ఈ వీడియోని యుఎస్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి, H1B మీద వర్క్ చేస్తున్న కొలీగ్స్ కి, యుఎస్ కి వెళ్ళాలి అనుకున్న మీ కజిన్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి పానిక్ అనేది అవసరం లేదు, కానీ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా అవసరం. అండ్ ఇప్పుడు మీ టర్న్. ఈ ప్రపోజ్ చేంజ్ ఫెయిరా కాదా? స్కిల్డ్ వర్కర్స్ మీద అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.